హాయ్ అందరికీ. ఒకటి రిజర్వేషన్ అయితే వచ్చింది. రిజర్వేషన్ అయితే తీసుకున్నా. రీడింగ్ అయితే 0 చేసిన. రిజర్వేషన్ 4 గంటలకు ఉంది మనకి. బొల్లారం నుంచి ఎయిర్పోర్టు. ఫేర్ వచ్చేసి 1175 రూపాయలు పెట్టిండు ఊబర్కు. ఆల్రెడీ టైం అయితే 3:41 అవుతుంది. లొకేషన్ సైడ్ అయితే వెళ్దాం. మనకు లొకేషన్ రాగానే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్దాం. ఈ నుంచి మనకు 2.5 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ 7 మినిట్స్ చూపిస్తుంది. పికప్కి అయితే వెళ్దాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. 2.5 కిలోమీటర్స్ పికప్. రాగానే బుకింగ్ అయితే ఓకే చేద్దాం. ఎయిర్పోర్ట్ పోయేసరికి ఎంత ఏ టైం అయితే చూద్దాం. 4 గంటలకు ఉంది బుకింగ్ అయితే. ఇంకా మనకు ఒక 6 నిమిషాలు అయితే ఉంది. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. మనకు 1119 రూపాయలు ఇచ్చాడు. 1119 రూపాయలు ఇచ్చిండు. దింపంగానే బుకింగ్ అయితే వచ్చింది. ఊబర్ గో వచ్చింది. గో వస్తే తీసేసుకున్నా ఏదో ఒకటి అనేసి. రీడింగ్ అయితే 52 కిలోమీటర్లు అయింది. పైన దింపేసి పికప్ పాయింట్కి వచ్చేసరికి 52 కిలోమీటర్లు అయింది. బండ్లు అయితే చాలా ఉన్నాయి. గోలా కూడా. ఇప్పుడైతే నేను యువతల లైన్లోనే ఉన్నా. ఇంకా అవతల సైడ్ వెళ్ళాలి. యువతలనే టోకన్ ఇచ్చే దగ్గరనే ఉన్నా. అవతలకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఎన్ని గంటలకు వస్తుందో కూడా తెలియదు బుకింగ్ అయితే. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. సారీ, అది తప్పు ఉంది. అది రీస్టార్ట్ అయింది. 5:10 అయితే అవుతుంది టైం. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి 90 కిలోమీటర్లు వచ్చిన. మలక్పేట ఉంటుంది ఇది. ఇక్కడ షామీర్పేట దాటిన తర్వాత ఇక్కడ మొత్తం ఆఫీసులు ఉంటాయి కదా. ఇక్కడ వచ్చిన 90 కిలోమీటర్లు వస్తే 1071 రూపాయలు ఇచ్చిండు మొత్తం. ఫేర్ వచ్చేసి 1561 రూపాయలు ఫేర్ అయింది. 140 టోల్. ఇప్పుడు ఈ నుంచి బుకింగ్లు వస్తాయో రావో కూడా తెలియదు. ఇక్కడ సిటీకి ఇది చాలా దూరం ఉంటుంది కదా. రాపిడో అయితే ఒక బుకింగ్ అయితే తీసుకున్నా. షామీర్పేట నుంచి పటాన్ చెరువు వచ్చిన. 721 రూపాయలు వచ్చింది ఇంక్లూడింగ్ టోల్. డ్రైవ్ అయితే కంప్లీట్ చేసిన. ఇక్కడ పెట్టుకొని చూస్తున్నా బుకింగ్ కోసం వెయిటింగ్. పటాన్ చెరువు దగ్గర అయితే పటాన్ చెరువు నుంచి వచ్చిన. పటాన్ చెరువు నుంచి వస్తే 28 కిలోమీటర్లకు 647 రూపాయలు ఇచ్చాడు. ఈ ట్రిప్ బాగా వచ్చింది. గోనే మళ్ళా ఊబర్ గోలోనే 647 రూపాయలు ఇచ్చింది. నాకు వచ్చింది ఫేర్ 713 రూపాయలు అయింది. బంజారా హిల్స్ నుంచి కోంపల్లి వచ్చిన. కోంపల్లి వస్తే 335 రూపాయలు ఇచ్చింది. 20 కిలోమీటర్లు. ఇంటికైతే వెళ్తా. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి తిని, లంచ్ కూడా చేయలేదు కాబట్టి ఇంటికి వెళ్ళి తినేసి కొద్దిసేపు అయితే వండుకుంటా. తర్వాత చూద్దాం. ఒకవేళ ఎయిర్పోర్ట్ అన్నా లేకుంటే ఏదైనా మంచి డ్రాప్ వస్తే కన్నా తీస్తా. పర్లేదు. ఇయ్యాల కాడికైతే అమౌంట్ చేసిన. ఒక రోజుకు మరీ ఎక్కువ వేయకుండా నేను రెగ్యులర్ చేసినట్టయితే అయ్యింది అమౌంట్. మనమైతే మరీ ఇంత అంత వేయాలని ఏం ఉరుకులాడే అంత ఏం లేదు. కానీ పర్లేదు. ఇప్పటికైతే 4,000 బిల్ అయితే అయ్యింది. అందులో ఇక డీజిల్ తీసేయంగా మనకి ఎంత మిగులుతుందో చూడాలి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి తినేసి కొద్దిసేపు అయితే వండుకుంటా. ఒక అర్ధగంట సేపు వండుకొని, గంట వండుకొని అప్పటికి 3-4 గంటలకు ఆల్రెడీ 2 అవుతుంది. ఈ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2:30 అవుతుంది. కొంపల్ నుంచి దగ్గరనే ఇల్లు ఒక 5 కిలోమీటర్లు.
ఇంటికి వెళ్ళేసి అయితే తిని పడుకుందాం కొద్దిసేపు. చూద్దాం, ఒకవేళ బుకింగ్ వస్తుంది ఏదైనా మంచిగా వస్తే కన్నా తీస్తా, లేకుంటే ఏం లేదు. ఇక ఈరోజు అయితే మార్నింగ్ అయితే 3:30కి లేచిన, 3:30కి లేచి 3:30కి బుకింగ్ కోసం అయితే బయటికి అయితే వచ్చేసిన. 3 గంటలకు లేచి 3:30కు బండి కాడికి వచ్చి 4 గంటల వరకు పికప్ లొకేషన్కి వెళ్ళిన. పికప్ అయితే తీసుకుని 4 గంటలకి. ఇప్పుడైతే ఆల్రెడీ టైం అయితే 2 అవుతుంది. వెళ్దాం, ఇంటికైతే వెళ్తున్నా. ఇంటికైతే వచ్చేసిన. ఊబర్లో అయితే ఈరోజు మొత్తం 4 డ్రాప్లు కంప్లీట్ చేసిన. 4 డ్రాప్లకు 3,027 రూపాయలు అయింది. ర్యాపిడోలో అయితే 2 డ్రాప్లు కంప్లీట్ చేసిన. ర్యాపిడోలో 2 డ్రాప్లకు 1,056 రూపాయలు అయింది. ఇప్పుడైతే టోటల్ చేసి చూద్దాం. 4,083 రూపాయలు మైనస్ 1,500 డీజిల్ పంపించిన. 1,500 డీజిల్ తీసేస్తే మిగిలింది 2,583 రూపాయలు మిగిలింది. 2,583 రూపాయలు. 1,500 డీజిల్కి బండి వచ్చేసి మొత్తము 277 కిలోమీటర్లు తిరిగింది. 277 కిలోమీటర్లు. 277 కిలోమీటర్లకి 1,500 డీజిల్ పోస్తే మనకు మిగిలింది 2,583 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.